2025 సంవత్సరం మనకి అనేక రకాలైన విపత్తులు దాటుకుంటూ మనం 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం. 2026 సంవత్సరం అడుగు పెట్టినప్పటి నుంచి కూడా చాలా మందికి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ ఇయర్ ఏం అవ్వబోతుంది అనే క్యూరియాసిటీ జనాల్లో చాలా ఎక్కువగా అయిపోయింది. అప్పటి నుంచి ఆ క్యూరియాసిటీతో అసలు బాబా వంగా గారు మనకి తెలియని పేరు అంటూ ఏదీ లేదు. బాబా వంగా గారు ఏం చెప్పారు, 2026 సంవత్సరంలో ఏం జరుగుతుందని చెప్పారు, ఏంటి అని తెలుసుకునే క్యూరియాసిటీతో జనాలు అసలు బాబా వంగా గారు ఏం చెప్పారు ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఇక్కడ బాబా వంగా గారు అయితే 2026 సంవత్సరంలో అనేక రకాలైన విపత్తులు ఎదుర్కొంటారు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మనకి అనేక రకాలైన భూకంపాలు, సునామీలు, మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ బాబా వంగా గారు తెలపడం జరిగింది. అలాగే బంగారం మనం కొనలేని స్థితికి వెళ్ళిపోతామని అయితే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 2025 సంవత్సరానికి మనం బంగారం కొనలేని స్థితికి చేరిపోయాం. అలాంటిది బాబా వంగా గారు 2026 సంవత్సరంలో అసలు బంగారమే కొనలేము అని అయితే చెప్పడం జరిగింది. ఎట్టకేలకు అదే పరిస్థితి వచ్చిందని అయితే మనకి అర్థమవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తరుణంలో ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ బాబా వంగా గారు చెప్పారు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాబా వంగా గారు లేకపోయినా సరే ఆమె చెప్పిన మాటలు మాత్రం ప్రతి సంవత్సరం మనకి ఆమె చెప్పినట్టుగా అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా అసలు ఆమె చెప్పింది ప్రతిదీ మనకి ఇయర్ టు ఇయర్ అలానే అచ్చుదిద్దినట్టు అవ్వడం మనం జరుగుతున్నప్పటికీ జనాలు ఆమె చెప్పింది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆమె ఏం చెప్పారు అన్న తెలుసుకునే క్యూరియాసిటీ ఎక్కువైపోవడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీకి మనిషికి సంబంధించి చేంజింగ్స్ జరుగుతాయని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఏ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ప్రతిదీ మనకి మిషనరీ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రహాంతర వాసులతో మనుషులు రిలేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. గ్రహాంతర వాసులతో మనకి మనుషులకి మనం కలిసే ఛాన్సెస్ ఉంటాయి అని అయితే బాబా వంగా గారు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో మనకి ప్రూఫ్ అవ్వడం జరిగింది. ఆమె ఏంటి అనేది అయితే మనకి తెలియదు కానీ నిజంగా గ్రహాంతర వాసే అన్న అయితే జూలైలో మనకి వచ్చిన న్యూస్ అయితే మనకి తెలిసిందే. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే బాబా వంగా గారు చెప్పినట్టే మనకి 2026 సంవత్సరం ఉండబోతుంది అనేది అయితే మనకి కొన్ని అంచనాలు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి పనిని మనిషి చేసే ప్రతి పనిని ఏఐనే చేసేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక టెక్నాలజీ ఒక మనిషిని కుంగదీసేస్తుంది అని అయితే బాబా వంగా గారు చెప్పడం జరిగింది. ఆమె చెప్పినట్టుగానే మనుషులు చేసే పని మిషనరీయే మొత్తం చేస్తుంది, ఏఐనే మొత్తం చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనిషి జీరో అయిపోయే సిచ్యువేషన్ అని ఇండైరెక్ట్గా మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా జపాన్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఇండియా జపాన్ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ ఇయర్ అంటూ బాబా వంగా గారు తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ కొనలేని సిచ్యువేషన్. అలాగే మనం లాస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైన యాక్సిడెంట్స్, దుర్మరణాలు అయితే చాలా ఎక్కువగా జరిగాయి. బస్ యాక్సిడెంట్స్ కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ, ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ చాలా వరకు మనకు అయ్యాయి లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బాబా వంగా గారు తెలపడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది బాబా వంగా గారి మాటల్లో మనం చూసుకున్నట్లయితే బంగారం కొనలేని సిచ్యువేషన్, టెక్నాలజీ పెరిగిపోయే అవకాశాలు, గ్రహాంతర వాసులతో మనుషులకి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు, అలాగే మనం చూసుకున్నట్లయితే విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరదలు, వానలు మనం చూసుకున్నట్లయితే పెద్ద వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మూడు ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అమెరికా చైనా మధ్య కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా నిజంగా బాబా వంగా గారు చెప్పింది ప్రతి సంవత్సరం మనకి నిజంగా జరుగుతూనే ఉంది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో కూడా బాబా వంగా గారు చెప్పినట్టే జరగబోతుందా ఏంటి అనేది అయితే జనాలు భయపడుతున్నారు. సో ఏదేమైనా కానీ 2026 సంవత్సరమైనా బాగా ఉండాలి అని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.